వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కన్నవల్లి. కార్తీ హీరోగా నటించిన సర్దార్ 2 సినిమాపై ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లో పెద్ద చర్చ నడుస్తుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. సర్దార్ చిత్రం 4.5 కోట్లు కొంటే దాదాపు 12 నుంచి 15 కోట్ల దాకా వసూలు చేసింది. దాంతో సర్దార్ 2 పై డిస్ట్రిబ్యూటర్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాన్ని బేస్ చేసుకుని సర్దార్ 2 ఎంతవరకు బిజినెస్ జరగవచ్చు, ఆ సినిమా కొంటే లాభాలు ఎలా ఉండవచ్చు అనే అంచనాల కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమాచారం సేకరించి మీకు అందించడానికే ప్రైమ్ పేజెస్ సిద్ధమైంది. ఒక వివరాలకు వెళ్తే, కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా తెలుగులో మంచి వసూలు సాధించింది. 4 వారాల క్రింద సర్దార్ 2కు సంబంధించిన ప్రోలాగ్ టీచర్ను విడుదల చేసింది. పిఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సీక్వెల్లో ప్రోలాగ్ టీచర్ను బట్టి చూస్తే బ్లాక్ డ్రాగన్గా ఎస్జే సూర్యన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రోలాగ్ టీజర్ ఒక ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్ను చూపిస్తుందని టీజర్ ద్వారా దర్శకుడు హామీ ఇచ్చినట్లు ఉంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఎలా జరుగుతోంది, ప్రస్తుతం ఈ చిత్రం హక్కులను తెలుగు ఎంతవరకు చెబుతుంది అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. గతంలో కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా ఇంచుమించు 7,50,00,000 దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఆ సినిమా 3 రోజుల్లో ఓపెనింగ్స్ చూస్తే దాదాపు 2.5 crores గ్రాస్ను వసూలు చేసినట్లు సమాచారం. మేము చెబుతున్న ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు, కానీ దగ్గరలో ఉంటాయి. ఇది డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్ల ఐడియా కోసం ఇస్తున్న సమాచారం. సర్దార్ 1ను కంపేర్ చేసి సర్దార్ 2 సినిమాను భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఛాన్స్ ఉంది. ఆ సినిమా రిలీజ్ సమయంలో తెలుగు సినిమాలలో సరైన అపోజిషన్ లేకపోతే సర్దార్ 1 సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ కంటే డబుల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మొదట పార్ట్ను రెండో పార్ట్ను కంపేర్ చేసి సర్దార్ 2లో ఆర్టిస్ట్ వాల్యూ పెరిగింది. అలానే బడ్జెట్ పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నట్టు టీజర్ చూస్తుంటే కనిపిస్తుంది. సర్దార్ 2లో ఎస్జే సూర్యన్ తీసుకోవటం వలన సినిమాకు చాలా బలం పెరిగింది. సర్దార్ 2 గురించి పలువురు డిస్ట్రిబ్యూటర్లతో డిస్కషన్ చేసినప్పుడు ఈ సీక్వెల్ను యావరేజ్ టాక్ వస్తే ఎంత లీస్ట్ అనుకున్నా 12 కోట్ల నుంచి 15 కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే సర్దార్ 1లా పాజిటివ్ టాక్ వస్తే 20 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. హీరో కార్తీ తెలుగులో ఆ క్యాపబిలిటీ ఉంది. కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాను రాధా మనోహర్ 4.5 కోట్లకు తెలుగు హక్కులను కొన్నారు. ఆ సినిమా ఆ కాలంలోనే 12 నుంచి 15 కోట్ల దాకా వసూలు చేసింది. ఇక మధ్యలో కార్తీ హీరోగా వచ్చిన సత్యం సుందరం సినిమా గురించి మాట్లాడుకుంటే, అది కమర్షియల్ సినిమా కాదు, ఫీల్ గుడ్ మూవీ కావడం, అందులోనూ దేవర సినిమాకు ఆపోజిట్గా విడుదల కావడం సినిమా బాగున్న కలెక్షన్స్ సన్నగిల్లాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా సత్యం సుందరం 2 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. ఇక సర్దార్ 2 విషయానికి వస్తే, ప్రస్తుతం సర్దార్ 2కు ఉన్న క్రేజ్ బట్టి చూస్తే ఒక పెద్ద కమర్షియల్ సినిమాకు ఎలా ఓపెనింగ్స్ ఉంటాయో ఈ సినిమాకు కూడా అలాంటి ఓపెనింగ్సే ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమా జూన్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక అపోజిషన్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే, జూన్ 5న మణిరత్నం కమల్ హాసన్ చెంబు కాంబినేషన్లో దగ్ లైఫ్ విడుదల కానుంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే, జూన్ 20న శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుబేర విడుదల కానున్నట్టు తెలుస్తోంది. సర్దార్ 2 సినిమా విడుదల టైంలో పెద్ద సినిమాలు విడుదల లేకపోతే మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. ఎస్ లక్ష్మణ్ కుమార్ తన ప్రిన్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.